హే గాయ్స్, ఐ ఆమ్ బ్యాక్ విత్ మై డిజర్ట్ సఫారీ పార్ట్ 2 వీడియో. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయింది, ఎందుకంటే ఎస్టర్డే వాజ్ మై సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ. సో కొంచెం బిజీగా ఉంటుండే. బట్ మిమ్మల్ని అయితే ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా ఈ వీడియోని అయితే ఎడిట్ చేశాను. ప్లీజ్ డూ వాచ్ కంప్లీట్లీ. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే ఇది అదే రోజు నైట్ 7:30కి షో అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే ఫైర్ షో స్టార్ట్ చేశారు, చూస్తున్నారు కదా మీరు ఎంత అందంగా ఉందో. ఫస్ట్ అయితే డెజర్ట్లో స్టార్ట్ చేశారు, తర్వాత అయితే మాత్రం స్టేజ్ మీద ఎండ్ చేశారు. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ ఫైర్ షోని, ఎందుకంటే చూడండి ఎంత అందంగా ఉందో. చీకటి పడడం వల్ల అది కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది కదా. అందరూ నించొని వీడియోలు ఎలా తీస్తున్నారో చూడండి. ఏదో ఫైర్ షో పర్ఫామ్ చేస్తున్న అతనికి అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇస్తున్నట్టుగా ఉంది కదా చూస్తుంటే. స్టేజ్ మీద పర్ఫామ్ చేసిన ఫైర్ షో అయితే ఇంకా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఆ ఫైర్ షోని చూసేసి ఎంజాయ్ చేయండి మరి. అందరూ తల కూడా తిప్పకుండా ఎంత కాన్సన్ట్రేషన్గా చూస్తున్నారు కదా. నెక్స్ట్ అయితే బెల్లీ డ్యాన్స్ స్టార్ట్ అయ్యింది. అందరికీ ఇష్టమైంది అనుకుంటాను. మా హస్బెండ్ అయితే చాలా ఎక్కువగా ఎంజాయ్ చేశారు. నాకైతే అంత ఎక్కువగా ఏం నచ్చలేదు, కానీ వాళ్ళు వేసిన దాంట్లో నాకు డాన్స్ ఏమీ అనిపించలేదు. ఏదో ఆ క్లాత్స్ పట్టుకొని అలా తిప్పుతున్నట్టుగా అనిపించింది. నాకు తెలిసి ఇది నాకొక్కటే నచ్చుండదు అనుకుంటాను, ఎందుకంటే అక్కడ ఈ డాన్స్ స్టార్ట్ అవ్వగానే అందరూ లేచి ఫుల్గా డాన్స్ చేయడం కూడా స్టార్ట్ చేసేసారు. అయితే నాకొక్కదానికే నచ్చిందనమాట. మా హస్బెండ్ కూడా ఫుల్గానే ఎంజాయ్ చేశారులేండి, వైఫ్ని పక్కన పెట్టుకొని బెల్లీ డ్యాన్స్ చూస్తూ. ఆ క్లిప్పింగ్ అయితే నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను, దాన్ని కూడా వాచ్ చేసేయండి, మా హస్బెండ్ రియాక్షన్ని. ఇంకా ఈ అరబిక్ ఆంటీల్ డాన్స్ మీకు కూడా నచ్చిందో లేదో కామెంట్ చేసేయండి. అమ్మయ్య, ఏదోలా ఈ బల్లి డ్యాన్స్ అయితే పూర్తయిపోయింది. నెక్స్ట్ అయితే తనోరా డ్యాన్స్ ఏదో వేస్తారంట. కానీ ఈ బల్లి డ్యాన్స్లో అమ్మాయిలు చూడడానికి అయితే బాగున్నారు, కానీ వాళ్ళు వేసేది బెల్లీ డ్యాన్స్లో నాకైతే అనిపించట్లేదు. మీకేమన్నా అనిపించిందా? ఇదేంటా అనుకుంటున్నారా? ఎవరో సడన్గా పాకిస్తానీ సాంగ్ పెట్టగానే అందరూ ఇలా స్టేజ్ పైకి వచ్చి డాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. అసలు మాకు ఫస్ట్ అర్థం కాలేదు వాళ్ళందరూ ఎందుకు అలా డాన్స్ చేస్తున్నారు అనేది. అందరూ అలా వెయ్యాలేమో, ఇది ఇక్కడ రూల్ ఏమో అనుకున్నాము. కానీ తర్వాత పక్కన ఒక అతను చెప్పారు అది ఏదో పాకిస్తాన్ సాంగ్ అని చెప్పారు. నెక్స్ట్ తనోరా డ్యాన్స్ స్టార్ట్ అయిపోయింది, చూస్తున్నారు కదా. నాకు తెలిసి ఇది మనం ఫొటోస్లో లేదా వీడియోస్లో చూసుంటాము. నేనైతే ఫస్ట్ టైం డైరెక్ట్గా చూడడము. ఇలా మన ఊరు సైడ్ కూడా ఎక్కడైనా చేసే ఉండొచ్చు ఇలాంటి షోస్. బట్ దుబాయ్లో, అది కూడా డెజర్ట్లో నైట్ తనోరా డ్యాన్స్ చూడడం అనేది చాలా గ్రేట్ ఫీలింగ్ కదా. నాకైతే నచ్చింది, బాగా ఎంజాయ్ చేశాను. ఫుల్గా వాళ్ళు పెట్టిన ఫ్రీ బఫే తిన్నాను.
బార్బిక్యూ బఫే అని చెప్పారు కానీ మనకు తెలిసిన ఐటెం ఒక్కటి కూడా పెట్టలేదండి వీళ్ళు. అంతా మన పక్క దేశం ఫుడ్డే పెట్టారు. ఏదో కొంచెం కొంచెంగా తీసుకున్నాంలేండి. ఫుడ్ వీడియో కూడా యాడ్ చేయాలి, బట్ అక్కడ మాకు ఫుడ్ వీడియో తీసేంత స్పేస్ దొరకలేదు, అందుకని అది తీయడానికి కుదరలేదు. ఈ షో కూడా అయిపోయాక ఫుడ్ తినేసి మేమైతే రిటర్న్ అయిపోయామండి. ఆ టైంకి నేను మా బుడ్డోడైతే ఫుల్గా టైర్డ్ అయిపోయామండి. నాకైతే ఫుల్ హెడేక్ స్టార్ట్ అయిపోయింది. ఇంక మా బుడ్డోడైతే బస్ ఎక్కగానే పడుకున్నాడు హ్యాపీగాన. కానీ ఈ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి, ఈ దేశం నైట్ వ్యూ ఎంత అందంగా ఉన్నదండి. పార్ట్ 1లో నేను చూపించిన మసీద్ నైట్ వ్యూ ఎంత అందంగా ఉందో అండి. ఇంకా ఫైనల్గా మేమైతే నైట్ 11కి ఇంటికి చేరుకున్నామండి. ఇంతటితో మా ట్రిప్ పూర్తయిపోయింది. బాయ్ బాయ్.